Hi everyone, welcome to Career Big Study Circle. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మనకి జూలై 28న కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది లింక్ అనేది నిన్న మధ్యాహ్నం యాక్టివేట్ అయ్యింది. సో చాలామంది లింక్ యాక్టివేట్ అయింది, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు చూడండి. ఇక్కడ మీకు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇలా జాయిన్ అయితే మీకు కనిపిస్తుంది. ఇలాగ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి నిన్న వీడియో చేయడం జరిగింది. అభ్యర్థుల్లో ఉన్న డౌట్స్, ఈ తప్పులు చేయొద్దు అని వీడియో. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలా అప్లై చేసుకోండి అని. నెక్స్ట్ దాని లింక్ కూడా మీరు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలో దాని లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు అదేవిధంగా పీడిఎఫ్ కూడా, అంటే ఏ పోస్ట్ ఉన్నాయి, ఏ పోస్ట్ జోనల్ పోస్టు, ఏ పోస్టు స్టేట్ వైడ్ పోస్ట్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ కూడా ఇక్కడ కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది పీడిఎఫ్ అండి. మీకు పోస్టులు ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టరు, ఎక్స్టెన్షన్ ఆఫీసరు, ప్రొబేషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని హ్యాపీ హ్యాండ్లూమ్స్. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అంటే మీకు జోన్ ఉంటుంది, మీరు ఏ జోన్కి ఇస్తారో ఆ జోన్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ పోస్ట్ ఇవ్వాలి, మీ కేటగిరీ అంటే ఇవన్నీ క్లియర్గా చూసుకుని ఇవ్వాలండి. నేను బిఫోర్ వీడియోస్లో జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో పోస్టులు ఉన్నాయా లేవా అన్నీ కూడా నేను క్లియర్గా ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను ఒక శాంపిల్, అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి శాంపుల్గా నేను కొన్ని చెప్తానండి. మనకి 59 పోస్టులు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. 59 ఆప్షన్లు కూడా మీరు ఇవ్వచ్చు, ఓకేనా. అక్కడ యాడ్ అని క్లిక్ చేసుకుంటూ చాలామంది ఏం తప్పు చేస్తున్నారంటే అక్కడ ఒక పోస్ట్ క్లిక్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ చేస్తున్నారండి. ఒక్క పోస్ట్ కాదు, మీకు నెంబర్ ఆఫ్ పోస్టులు యాడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ పోస్టులు మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒక పోస్ట్ పెట్టి సేవ్ అండ్ సబ్మిట్ చేసి, సార్ నేను సబ్మిట్ చేశాను, ఇప్పుడు ఏదైనా ఆప్షన్ ఉందని అడుగుతున్నారు. అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ కానీ ఏమి ఇవ్వమని క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడాను మీరు కంగారు పడి తొందరపడి ముందుగా తెలుసుకోకుండా ఎవరు కూడాను పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు తప్పులు చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక యుద్ధం గెలిచి వచ్చారు, ఆల్రెడీ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్లో ఉన్నారు. ఇది మీరు కరెక్ట్గా చూస్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా తప్పులు చేయొద్దు. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూసినట్లయితే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి జోనల్ పోస్టులే. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఉన్నాయి. ఇలా చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంటు ఇలా ఉన్నాయి. నేను ఇక్కడ ఫ్రెష్ వేకెన్సీ నేను చూసినట్లయితే నేను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ని కొన్ని రకాలుగా విడదీస్తాను. ఏంటంటే ఫస్ట్ నాకు బాగా ప్రజల్లో గుర్తింపు రావాలి సార్. నేను వర్క్ ప్రెజర్ ఎక్కువైనా పర్లేదు, నేను వర్క్ ప్రెజర్ని తట్టుకుంటాను, కానీ సమాజంలో ప్రజలకు సేవ చేయడం, ప్రజల్లో మంచి గుర్తింపు రావాలి, పవర్ రావాలి అంటే ఆ కేటగిరీ పీపుల్కి నేను ఫస్ట్గా ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తానంటే చూడండి, నేను ఫస్ట్ వీళ్ళ గురించి చెప్తాను, తర్వాత పీస్ఫుల్ జాబ్స్ కూడా చెప్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎవరైతే సమాజంలో మంచి గుర్తింపు సమాజ సేవలో ఉండాలనుకుంటున్నారో, వర్క్ ప్రెజర్ ఎక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చుకోండి. ఇక్కడ మీకు పోస్ట్ నెంబర్ 3 మీరు 1 ఇచ్చుకోండి. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ 1 ఇచ్చుకోండి, డిప్యూటీ తహసీల్దార్. తర్వాత మున్సిపల్ కమిషనర్ ఇచ్చుకోండి. తర్వాత మీకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చూడండి. ఇక్కడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లో ఎవరికైతే హైటు అక్కడ 167 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది, అవి ఎవరికైతే హైట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకోండి. హైట్ లేకుండా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకున్నామన్నా అక్కడ మీకు ఫైనల్లో రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే యూనిఫామ్ జాబ్ బాగా ఇంట్రెస్ట్ అనుకుంటున్నారో డిప్యూటీ తహసీల్దార్ ప్లేస్లో వాళ్ళది పెట్టుకోండి. లేదు సార్ మాకు హైట్ లేదు, మాకు నార్మల్గా
తక్కువ హైట్ ఉన్నామన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకోండి. ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకుంటే కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది వర్క్ ప్రెజర్, అదేవిధంగా పొలిటికల్ ప్రెజర్ కూడా డిప్యూటీ తహసీల్దార్కి ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారు, నేను ఇక్కడ ఆర్డర్ రాస్తాను చూడండి. డిప్యూటీ తహసీల్దార్ 1 పెట్టుకుంటారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ 2 పెట్టుకుంటాను. ఈ 2 కూడా ఒకేలా ఉంటాయండి ఆల్మోస్ట్. ఇది మనకి పల్లెటూరులో ఉంటుంది, ఇదేమో మనకి సిటీస్లో ఉంటుంది, అంతే డిఫరెన్స్. కొంచెం వర్క్ ప్రెజర్లు అన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ, ఓకేనా. తర్వాత సబ్ రిజిస్టర్ గ్రేడ్ 3, ఇది చాలా బెటర్ అండి, పీస్ఫుల్గా ఉంటుంది జాబు, మంచి జాబ్ ఇది. సబ్ రిజిస్టర్ పెట్టుకోండి. తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా పీస్ఫుల్గా ఉంటుందండి. తర్వాత చెప్పానండి, ప్రొబేషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది మీ ఆప్షన్ అనేది. ఇది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత DT సెకండ్ పెట్టుకోండి, ఓకేనా. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ కార్పొరేట్, ఇది లాస్ట్లో పెట్టుకోండి. ఇవి బాగుంటాయి. కానీ కొంచెం దీనికన్నా ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఒక 3 పెట్టుకున్న తర్వాత వెంటనే మీరు ఏం చేస్తారంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ASO పెట్టుకోండి. ASO అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, GAD అండి. అంటే ఒక దగ్గర పోస్టింగ్ ఉంటుంది, చాలా ఎక్కువ రోజులు ఒకే దగ్గర ఉండొచ్చు, మీకు ట్రాన్స్ఫర్లు కానీ ఎటువంటివి ఉండదు. అయితే రాజధాని ఎక్కడ ఉంటుందో రాజధాని ప్లేస్లోనే ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ GADలో చేయవలసి ఉంటుంది. ఇది చాలా మంచి జాబు, పీస్ఫుల్గా ఉంటుంది. ఈ జాబ్ చేసుకుంటూ మీరు ఏదైనా UPSC ప్రిపేర్ అవ్వాలన్నా, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా మీకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చాలా బాగుంటుంది. అందులో GAD ఉంది, లా డిపార్ట్మెంట్ ఉంది, నెక్స్ట్ లెజిస్లేచర్ ఉంది, ఫైనాన్స్ ఉంది. మీరు చూసుకోండి, ఎవరికైతే నార్మల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ GAD పెట్టుకోండి, తర్వాత ఫైనాన్స్ పెట్టుకోండి. ఎవరికైతే లా క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు లా డిపార్ట్మెంట్ ఫస్ట్ పెట్టుకోండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే సీనియర్ ఆడిటర్ అండి. సీనియర్ ఆడిటర్ కూడా చాలా పీస్ఫుల్ జాబ్ అండి. ఈ సీనియర్ ఆడిటరు మనకి చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టైమింగ్స్ కూడా ఆఫీస్ టైమింగ్స్లో డ్యూటీ ఉంటుంది, మంచి అథారిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆడిటింగ్ చేస్తారు కాబట్టి బాగుంటుంది. తర్వాత HOD జాబ్స్, మీకు HODs బాగుంటాయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో కొన్ని ఇస్తారు. తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మీరు ఏం చేస్తారంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇస్తారు. తర్వాత మీరు ఇక్కడ HOD పోస్టులు ఉంటాయి చూడండి. HOD పోస్టులో చాలా బాగుంటాయండి. ఇక్కడ మీకు చూపిస్తాను. HOD పోస్టులు మీకు బాగుంటాయి. అవి తర్వాత సీనియర్ అకౌంటెంట్, ఇది చాలా పీస్ఫుల్ జాబ్. సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్ ఇవి చూసుకోండి. తర్వాత జూనియర్ అసిస్టెంట్లో ఆల్మోస్ట్ డ్యూటీ ఎక్కడైనా ఒకలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే జూనియర్ అసిస్టెంట్లో కూడా మీరు ట్రెజరీలో చాలా బాగుంటుందండి. జూనియర్ అసిస్టెంట్ ట్రెజరీ ఫస్ట్ చూస్ చేసుకోండి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఇలా చూస్ చేసుకోండి. ఎందుకంటే 59 ఆప్షన్లు కాబట్టి మీకు ఫస్ట్ 10 ఏమి ఇచ్చారో అవి మీకు మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత అలా ఆటోమేటిక్గా మీకు ప్రిఫరెన్స్ అనేది 1/1 తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. మీకు ఇక్కడ చూడండి ఇన్ని పోస్టులు ఉన్నాయి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ ఫస్ట్ స్టార్టింగ్ ఇవి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా మీకు కొన్ని పోస్టులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది నేను కొన్ని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రజల్లో గుర్తింపు అంటే కొంచెం వర్క్ ప్రెజర్ ఉంటుంది, కానీ ప్రజల సేవ చేయడానికి ప్రజల్లో మంచి పవర్, మంచి గుర్తింపు ఉంటుందండి. అలాగే మీకు ఏం చెప్పాను అంటే ఫస్ట్ మీరు DT చూస్ చేసుకోమని చెప్పాను. ఫస్ట్ ప్లేస్ DTకి ఇచ్చేయండి. ఇక్కడ DT ప్లస్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉన్నదో వాళ్ళకి, ఓకేనా. క్వాలిఫికేషన్ లేకపోతే ఈ ఆర్డర్లో పెట్టుకోండి. తర్వాత మున్సిపల్ కమిషనర్ పెట్టుకోండి. తర్వాత ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత సబ్ రిజిస్టర్, తర్వాత ALO, తర్వాత మనకి పంచాయతీరాజ్ కూడా వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుందండి. తర్వాత ASOలో మనకి సచివాలయంలో జాబులు ఉన్నాయి. అంటే GAD అంటారు, ఫైనాన్స్ అంటారు, లా అంటారు, ఇలాగ లెజిస్లేట్ అంటారు. ఇలా మనకి ASOలో మనకి జాబులు ఉన్నాయి. ఈ ASO జాబులు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఇది చూస్ చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ ఆడిటర్ HODస్లో కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఉంటే అవి చూస్ చేసుకోండి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ చూసినట్లయితే మనకి ట్రెజరీస్లో కానీ జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఎక్కడైనా మ్యాక్సిమం ఒకేలా ఉంటుందండి. ఎందుకంటే కంప్యూటర్ ముందు ఉంటారు వాళ్ళు, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. కానీ జూనియర్ అసిస్టెంట్లో ట్రెజరీ కూడా కొంచెం బాగుంటుంది దీనిలో. సో ఇవి చూస్ చేసుకోండి. తర్వాత పీస్ఫుల్ జాబ్స్ కోసం చూద్దామండి. పీస్ఫుల్గా చూసినట్లయితే మీకు ఫస్ట్ సబ్ రిజిస్టర్ అండి.
ఈ సబ్ రిజిస్టర్ చూసినట్లయితే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉండదు, ఆఫీస్ టైమింగ్స్లో చేయొచ్చు. ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉంటుంది కాబట్టి శాలరీ కూడా మంచిగా వస్తుంది, ఇది చూస్ చేసుకోవచ్చు. ఏఏలో కూడా పీస్ఫుల్గా జాబ్ ఉంటుందండి, ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ కానీ ఏమి ఉండదు. తర్వాత ఏఎస్ఓ ది బెస్ట్ జాబ్ అండి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో 3 పెట్టుకున్న తర్వాత ఏఎస్ఓ పెట్టుకుంటే ది బెస్ట్. ఏఎస్ఓ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది జాబ్, పీస్ఫుల్గా ఉంటుంది. ఏఎస్ఓలో 4 రకాలు, జిఏడి ఉంది, ఫైనాన్స్ ఉంది, అలా చూసుకోవచ్చు. తర్వాత సీనియర్ ఆడిటర్, తర్వాత జూనియర్ అసిస్టెంట్లు, తర్వాత అలా డిఫరెంట్ ఎన్నైనా మనకి 59 ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ ఇచ్చే 10 చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ కోడ్ ఇదండి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పాను కదా, హైట్ అనేది ఇక్కడ 165 సెంటీమీటర్ అండి. బిఫోర్ నేను 167 చెప్పినట్టున్నాను, 165 అండి. 165 సెంటీమీటర్ ఉండాలి. నెక్స్ట్ 81 సెంటీమీటర్ ఉండాలి మనకి చెస్ట్. ఎక్స్పెన్షన్ అనేది 5 సెంటీమీటర్ వస్తుంది, 5 సెంటీమీటర్ రావాలి. ఇది ఏంటంటే మెన్ క్యాండిడేట్స్కి. ఇక్కడ మనకి ఎస్టీ వాళ్ళకి 160 సెంటీమీటర్, ఎస్సీ వాళ్ళకి 163 సెంటీమీటర్ అండి. ఫర్ ఉమెన్ చూసినట్లయితే వాళ్ళు హైట్ అనేది 152.5 సెంటీమీటర్ ఉండాలి, వెయిట్ అనేది 45.5 కేజీస్ కన్నా తక్కువ ఉండకూడదండి. విజన్ చూసినట్లయితే 0.5, డిస్టెన్స్ 6/6 ఉండాలండి. లెఫ్ట్ ఐ కూడా 6/6 ఉండాలండి. ఇది మనకి ఏంటంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో ఉన్న ఫిజికల్ రిక్వైర్మెంట్. సో ఎవరు కూడా కంగారు పడకుండా క్లియర్ కట్గా చూసుకుని మీరు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనకి జూన్ 18th వరకు టైం ఉంది కాబట్టి మీరు ఒక 1 day 2 day టైం తీసుకునేనా మీరు క్లియర్ కట్గా తెలుసుకొని అప్లై చేయండి, ఎటువంటి తప్పులు చేయొద్దు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్, జై హింద్.